హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదలు. కళను గౌరవించండి, కళాకాలను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈనాటి కథలు ఆనాటి ఎత్తలు అంటారు తల్లులారా. ఆనాటి ఒక్క పుణ్యం వల్ల తల్లి చరిత్రే ఈనాటి కథలే పుట్టినాయట. పడికి పోయి ఎత్తే సదవర్ణం కాదు, కథాడి గచ్చులు ఎత్తే కదర్వం కాదు తల్లులారా. రాఘవ రామచంద్ర రాజు సుభశీల నగురవేల రాజు సుభశీల రాజు భార్య సుభద్రదేవి రాజు తాళీలు కచ్చీరు మంది పెట్టి ఇంటి ముందడికి వచ్చి బామా సుభద్రదేవి అని పేరు పెట్టి పిలవంగా ఇంటిలో ఉన్న తల్లి భర్త మాట శివర పెట్టేదమ్మ. నా భర్త బయటికి పోయి నా భర్త ప్రాణాలు అడిగి పైన నీళ్ళు చల్లుకుంటారని ఎట్టివాడు భర్తను ఎక్కిరి వరాదు, గుడ్డివాడు భర్తను కురిపి వరాదు, ముసలివాడు భర్తని మూతి కొట్టివాడు వరాదు. ఎట్టైన గుడ్డైన నా భర్త నాకు రక్షదై వరకుంటారాని సీతని వల్లి కైవర్తి యాకని వల్లి పట్టుకోని అమ్మ రామ రామ సీతారామ కాళ్ళకున్న గజ్జలు అరుగుతున్నాయమ్మా, ఈ కాళ్ళు అరుగుతలేమో తరుగుతలేమో ఈ బర్రె కాళ్ళు పాడమా. అనుకున్నావా ఇక్కడే అనుకున్నావా? మరి ఎందుకు అంటే ఉప్పు కాలం ఉన్న చెత్త ఊరినే పట్టే కాళ్ళేది కలుగుతాయి పిల్ల. ఆయన ఉప్పు కాలం ఉన్న చెత్త రోజు కింద ఊరనే పట్టే కాళ్ళెందుకు కరుగుతాయి ఎల్లెందుకు కరుగుతాయి అంటే అన్నాం. కానీ మనం నైట్ ఎక్కడ కథ చెప్పినామంటే మరి మళ్ళీ పక్క పొంటి లక్మాష్ పల్లె ఊళ్ళో కథ చెప్పి ఇల్లంతా
పంచకుంట బస్ స్టాండ్ కచ్చి పైసలు వస్తుందా అంటే ఒక ముసలైన కాళ్ళకున్న ఏళ్ళలేవు చేతులకున్న ఏళ్ళలేవు ఆయన కాళ్ళకున్న ఏళ్ళెందుకు పూసినట్టు చేతులకున్న ఏళ్ళెందుకు పూసినట్టు మీ అందరి దగ్గరికి వచ్చి చేయి దాపితే మీరెవరో ఒక్క రూపాయి పోతే నా దగ్గరికి వచ్చి చేయి దాపితే 100 రూపాయలు చేతులు పెట్టాక చూసినా అమ్మలారా 100 రూపాయలు ఎవరో కదా అన్ని పొత్తులే అది 5 రూపాయలు పెట్టి ఎవరో చాయ కూడా పోతుంది వాళ్ళ భార్య సత్యవంతులు అదే కాళ్ళు కడుగుతలేదమ్మా వాడు పూజే కాలంలో ఏ పాపం చేసిందో వాడి పుట్టాలు రోగన్నాది పూరి పుష్పాలు రోగం నీకెప్పుడు వస్తుందో ఊరూరికి నా కాళ్ళు కడుగు ఎప్పుడు బంద్ అయితో మనైనా పిల్లగా రోగం నాకైతే పట్టుకనేనా మరి తినే కంచం వేరైతే పండుకునే మంచం వేరైతే నా మంచం ఆగిత్తయ్యాలి ఇక నీ మంచం ఏ చిన్న పండుకోవాలి పిల్ల మరి రోగంలో రోగం పుట్ట రోగంలో రోగం పెట్టేది పిల్ల అయినా రోగం రోగం పుష్పాలు రోగం అంత పెద్ద రోగం ఏది కాదు ఆ రోగం నీకు వస్తే తినే కంచం వేరైతుంది పండే మంచం వేరైతుంది అంటన్నా నేను తినే కంచం వేరైతే బతుకుతా గాని మన ఇద్దరు మధ్యలో పండే మంచం వేరైతే నేను అసలే బతుకా అమ్మ రామ 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 అయ్యో రామ అయినా అన్నం భర్త కన్నం పెట్టి నాది తల్లులారా భర్త కన్నం పెట్టి నాది తల్లులారా
ఉంది ఎందుకు చిన్నవాయనా అత్తగారింటికి మన బిడ్డ బతుకంగా మన మోకాళ్ళ ముందరి కై మొగు చేతులు ఎనక కై రాదు అవయ్య మరణమైన వదలేవు మన బిడ్డకి ఎడబాటైతే ఆ బిడ్డ కొడుకులు సీత పట్టుకొని భక్తిగల వీర కన్ను పొలగొయ్య వీర కన్ను మన బిడ్డకి ఎడబాటైతే మా అమ్మ ప్రాణం పోయింది మా నాయన ప్రాణం పోయింది అంటున్నది చేతుల పని చేతుల వదిలిపెట్టుకొని ఆ బిడ్డ అడవిల్ల
ఏ పల్లెకి పోయినా ఈ వల్ల వరకు తిరుపతి అన్న కథ కట్టన్నా అంటే చుట్టూ 4 ఊళ్ళు కదిలేది వరకులు గ్రామం తిరుపతి అన్నతోటి బయట ఊళ్ళల్లో చాలా పేరుకి వచ్చింది మరి తిరుపతి అన్న మరి ఎడమంటి 2 భార్యలకు దూరమై అదిగో మరి ఎడమంటి బిడ్డలకు దూరమై కొడుకు దూరమై తలంత బలగవలకి వెళ్ళి వెడవాసి పేరు తిరుపతి అన్న ఓ నా భార్య భాగ్యమ్మ బామా మల్లమ్మ నా బాకి తీరుదండి బామలారు నా బిడ్డలారు నేను వెళ్ళిపోతున్నా నా కొడుకు శ్రీధరయ్యా నా కొడుకరా కొడుకు కొడుకరా శ్రీరారు నేను వెళ్ళిపోతున్నా ఆపులు ఎడని కొడుక చూడకున్నారా నా దారి చూడకు కొడుక నేను వెళ్ళిపోతున్నా కొడుక శ్రీధరయ్యో నేను వెళ్ళిపోతున్నరా కొడుక మీ అవ్వ పైలము కొడుక నీ తోడ పుట్టిన నీ చెల్లెళ్ళు పైలము రా కొడుకు నా బిడ్డ నర్మదవ్వ నా బిడ్డ శ్రీశవ్వ ఓ బిడ్డ నవతవ్వ నాకు 3 బిడ్డలాని నాకొక్క కొడుకాని ఊరూరికి కొడుక ఊరూరికి కొడుక ఆయన కట్టం వేసి రెక్కలు బొక్కలు ఇరుచుకోని కొడుకు కొడుక నా రెక్కల బొక్క ఇరుచుకోని కొడుక నా అటువంటి గొంతు వేగంగా నోరంతమో నేను నోరు కొడుకు నా బిడ్డల పేరుకు రావాలి నా కొడుకు పేరుకు రావన్నది కొడుక మిమ్మల్ని సాదుకున్నారా నాయనా ఇయ సాదుకున్న ప్రేమ తల్లి వాకుల కలుస్తుంది తెచ్చుకున్న ప్రేమ పేరట్లా కలుస్తుంది కొడుక రారా కొడుక నా 3 బిడ్డలు మా నాన్న లేకున్నా అన్న ఉన్నాడా మా నాన్న లేకుండా మా అన్నలే మా తోడ పుట్టిన మా అన్న శ్రీధరయ్య ఉన్నాడు అన్న 3 బిడ్డలు కొడుకు ఓ బాబు నువ్వు ఏలోకి వెళ్ళిపోదు బాబు నువ్వు మెడకు తాడు పెట్టుకోక బాబు నీ బిడ్డలు ఆదికి రాలేదా రాదా నీ కొడుకు ఆదికి రాలేదా బాబు మా అమ్మ ఆదికి రాలేదా నానా నీ భార్య భాగ్యమ్మ నీ భార్య మల్లమ్మ నీ గాదికి రాలేదా బాబు మేమాదికి రాలేదా నానా నా 3 బిడ్డలు నా ఒక్క కొడుకు 7 పిల్లి కూరలు 5 అనుకోలేదా బాబు నాన్న రావే నానా మా కంటే బలిగం నీకేడా దొరికే మా కంటే బలిగం నీకేడ దొరికిరు నాయనా రేపు ఈ ఆడవిళ్ళకైనా ఆటలు పాటలు అవ్వగారిలు వర్రకట్టం ఏ అత్తగారిలు బాబు ఏ పండుగ వచ్చినా ఏ పప్ప వచ్చినా నువ్వు మనుంటే భూమి మీద ఉంటే బాబు పండుగ వచ్చిందని మేమంటే అమ్మగారి ఇల్లని ఆశపడి నేను మన ఇంటికి వస్తలే బాబు నా బిడ్డలు వచ్చిర్రాని నా బిడ్డలు వచ్చిర్రాని నీకు ఎల్లవాను ఉంటే చాడలు కోరేది ఎల్లవాను బాబు నీకు లేకపోతే ముక్క పెట్టి కాళ్ళు మొక్కింది నారా బాబు ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఏ పాప వచ్చినా బాబు మేము ఎవరి బట్టలు కొనమంది నాయనా ఎవరి బట్టలు కొనుక్కోరారు బాబు మాకెవ్వలేము ఉంటారు నాన్న
పేరు మాసిరాది రేపు తెల్లవారుతే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లు చిన్నావో ఓనా నువ్వు ఎక్కడ పోతే బాబు ఇవాళ అటువంటి దోమల తిరుపతి అన్నంటే ఎంతో పేరుగాంచిన వాడు ఎంతో కీర్తిగాంచిన వాడు బాబు నువ్వు చచ్చిపోయినవని తెలిసి ఎంతో మంది కళాకారులు కథలు వచ్చి నీ పేరు మీద అగో కథలు చెప్పుతారు బాబు నువ్వు లేకపోతివి నీ చిన్నారి మాటలు నానా చింత పూల సాయ బాబు నీ బంగారి మాటలు బాబు మంచి పూల సాయ నానా నీ మాట దొరకదు నానా పిలుపు దొరకదు నానా నీ మర్యాద మాట మాటెంత చక్కరా ఎంత చక్కరా ఎడవోతుని బాబు నువ్వు గట్టి నిల్లు ఇడిచి కన్న బిడ్డల ఇడిచి ఇద్దరు భార్యల వదిలి కన్న కొడుకును వదిలి నీకు పోవడానికి నానా కొవ్వలు ఎట్లా దొరికే దారులు ఎట్లా దొరికే ఓ బాబా మల్లవ్వ నా భార్య భాగ్యవ్వ ఇక మన బిడ్డల పైలము ఆటలు పాటలు అవ్వగారిల్లు పండుగ వచ్చినాడు పాప వచ్చినాడు మాకు మా బాబు లేకున్నా మా తల్లి ఉండదని నా బిడ్డలు వాసపడి మన ఇంటికి వచ్చినాడు నీకు ఎల్లువాను ఉంటే చిరచారా వెంటి మన బిడ్డల దుర్తి పడగొట్టు బామా మన బిడ్డల దూరం కొట్టకుండ్రి మన బిడ్డల దూసరియకుండ్రమ్మా నా నాద రావేనా ఇవాళ అత్తగల్ల తిరుపతి అన్నకు ఒక్కొక్కడు గుడ్డ పడిక ధర్మంగా దారం వేసుకున్నాడు ముగ్గురు బిడ్డలు ఉంటే పడికే బాబు నువ్వు ఎక్కడ పోయి వారి గొల్లెత్తి ఏడితే బిడ్డల కన్నీళ్ళు తండ్రి ఎల మీద పడితే సచ్చినా జీవి చక్కగా సరిగా పుట్టింది గట్ల రేపు మనమే నాదా మనము చచ్చిపోతే ఏడిచేటి బిడ్డ బిడ్డ మనకు లేదు మనకు ఒక్క బిడ్డ లేదు బామ్మ పూర్వే కాలంలో తిరిగే నెత్తులు కొట్టినాం తినే అన్నంలో మన్ను వచ్చాం తోడుచిన బాయి కూడా వచ్చాం నడిచేదారుల కప్పు కొడుతాము అప్పుడు మా తల్లి మన గర్భస్థానం ఒక్క కొడుకు నాదా బిడ్డ కావన్నని అంటే బిడ్డల మీద భ్రమలు పెట్టుకోకు బామా అసలు కోడలు అన్నే బిడ్డలు చూసుకున్నావు ఈ వయసుకు మనకు బిడ్డలు ఎందుకు అన్నవయ్యా ఇవాళ ఆత్మ ఎల్ల తిరుపతి అన్న ప్రాణం వెళ్ళిపోతే మరి అటువంటి తిరుపతి అన్న అక్క కట్టవ్వ బావాయిలయ్యా తమ్ముడు అటువంటి ఐలు కౌరు మరదలు పద్మవ్వ నా అక్క రావే అక్క అక్కనే కట్టవ్వా తమ్ముడిని పోతన్నా పెద్ద పూలి సంబంధము నేను వెళ్ళిపోతన్నా కట్టవ్వా పెద్ద పులి పడిపోయినట్టు చిన్నమైంది అక్క అక్క నువ్వు ఏమంట వచ్చిన ఏమంట వచ్చిన నా తమ్ముడు తిరుపతి అంతా ఉన్నదని
నా ముగ్గురు బిడ్డలు నా ఇద్దరు భార్యలు దువ్వల వేసి నీటిగా తిన్నాడు తండ్రి మాకు మా బాబు లేకుండా మా చిన్న బాబు వైన కూరున్నాడని నా బిడ్డలు ఇంటికి వచ్చే కొట్టకు తప్పి అన్న పిల్లాలి మన కోడలు శశిరేఖ దేవి మన కొడుకు ఉమంతరాజు ఏ తల్లైనా అనుకుంటారు కదా తొలసూరు కొడుకు కావాలనుకుంటది మనసూరు బిడ్డ కావాలనుకుంటది కొడుకులు కావాలి కన్నులు బిడ్డలు కావాలి అందుకే అన్నారమ్మా అన్నలు ఉన్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉన్న కాడ అన్నలు ఉండాలి నాలుగు ముందు కట్టగాలం వచ్చిన నాడు ఎడ్డోడు గుట్టోడు అన్న ఉంటే కాగల కట్ట వచ్చిందని అన్నతోనే చెప్పుకుంటారు తమ్ములతోనే చెప్పుకుంటారు మా ఆ దేవుడు సంతానం మనమేమో చేద్దాం అమ్మా మన కోడలు చెదరేకు ఉన్నది మన కొడుకు మాత్రం అంత రాజు కోడలు బిడ్డలెక్క చూసుకుంటే మనం కాలేజీ చేస్తున్నాడు 7 వదా ఈ పట్టు మీద 10 బిడ్డలు కాదా ఈ ఊళ్ళో ఉన్న మగవాళ్ళ కొడుకులు కాదా అమ్మా ఎందుకంటావమ్మా కొడుకుల మీద కోరిక పెట్టుకోకు నువ్వు బిడ్డల మీద భ్రమ పెట్టుకోకు అమ్మా ఎందుకు ఎడతావమ్మా కొడుకుల మీద కోరిక పెట్టుకోకు బిడ్డల మీద భ్రమలు పెట్టుకోకు మన కొడుకు మన కోడలు మనల్ని కాదన్నాడు కొడుకున్న కోడలు మనకు ఇక్కడ పోగొట్టన్నాడు మనల్ని అరుచుకున్నాడు పట్నం మీది ప్రజలే మనకు పిలవడినాడు మనకు ఇక్కడ అన్నం పెడతారు పట్నం మీది ప్రజలే మనల్ని అరుచుకుంటారు ఎండి తిన్నోళ్ళు ఎత్తుకపోతారు సచ్చినాడు మన బంగారు తిన్నోళ్ళు బయట వాడేసుకుంటారు పైసా పదార్థం తిన్నోళ్ళు మనల్ని అరుచుకుంటారు అమ్మా నువ్వు బిడ్డల మీద భ్రమలు పెట్టుకోక అంటాడు భర్త మాట శుభ్ర పెట్టింది నారా ప్రజలు కొడుకులు ఎట్లయితారు ప్రజలు బిడ్డలు ఎట్లయితారు అయ్యా ఒకల బరువు ఒకరు మొయ్యరంటే మొయ్యరు నాదా ఎడ్డిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉండాలి లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలి ఎడ్డిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఎందుకని అంటే ఆ బిడ్డ ఏ ఊళ్ళో 7 ఊళ్ళ వదిలికిచ్చి పెళ్లి చేస్తే అవయ్య కుక్కిల పడ్డ మతలా ఆ బిడ్డకి ఏర్పాటు అయితే భర్తతోటి లొల్లి పెట్టుకుని భర్తను ఒప్పించి మెప్పించి అవయ్య దగ్గరికి వచ్చి గడాచల పడిపోయిన అవయ్యను తలకా కింద చెయ్యేసి లేపి కూర్చుండబెట్టి అవ్వని ఏమనిపిస్తాను నాయనా నీకు ఏమనిపిస్తాను అని కష్టం సుఖం అడిగింది బిడ్డ నీళ్ళుగాగా పెట్టి పసివిలగా జాలారు పంట కాడ కూర్చుండబెట్టి తాలంటి తానం పోసి తడిబట్ట ఇడిచి పొడిబట్ట కట్టి మరి పసివిలగంలో తయారు చేసేది బిడ్డ నాదా లంగో దొంగ ఒక్క కొడుకు ఎందుకంటే అమ్మయ్య కుక్కిల పడ్డ మతలా ఆ కొడుకు ఏర్పాటైతే భార్య పిల్లగల్ల తీసుకొని అవ్వయ్య దగ్గరికి వచ్చి అవ్వా నాయనా నీకేమనిపిస్తుందని మనున్నంత సేపు బుక్కడు పెట్టి దేవుడు కొడుకు చిన్నాడు ధర్మంగా దానం వేసుకున్నాడు వాడు కొడుకు అంటారయ్యా నాను అందరి కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ బయలు కావన్నాట అక్క కొడుకులు అక్కడికి రారు చెల్ల బిడ్డలు చేతికి రారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ బయలు కావాలి నా 60 ఏళ్ళకి ఎచ్చును 70 ఏళ్ళకు తచ్చును ఏది ఏమైనా మంచిది భగవంతుడు పూయలు వేసి అడవిల్ల వరం తెచ్చుకున్నావయ్యా రేపటి కల్లనే ఈ దిక్కుమల్ల చెత్త ఎన్నేళ్లు బతికిన కాడి కొరకి ఎంత కష్టం చేసిన బుక్కడి కూటి కొరకి నెల మీది పుండు 4 బొద్దలు పోగొట్టుకోండి ఇళ్ళ మీది బుగ్గ నిలవది ఎప్పుడు 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య కష్టం వచ్చినాడు ఎడవద్దు సుఖం వచ్చినాడు నవ్వద్దు నరమానవుడికి కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి ఇవల్ల వరికులు గ్రామములు తటబడి దోమల వారి ఇళ్ళ దోమల తిరుపతి అన్న ప్రాణం వెళ్ళిపోగా ఇవలకేమో చెప్పిండు చూడుండ్రి తానెవరో తన వారెవరో తన ఊకు జీవికి తక్కువ పడతా తానెవరో